ప్రభునందు ప్రేమించబడిన ప్రియులారా, మరి మరొకసారి మీతో కలుసుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి బెతెస్దా ప్రార్థనా మందిరం నాయుడుపేట నుంచి మీకు యొక్క వర్తమానం పంపుతూ ఉన్నాం. వర్తమానాలు విన్న మీరు వ్యక్తిగతంగాను కుటుంబాల పరంగాను మీరు దీవించబడి ఆశీర్వదించబడుతున్నారని, బలపరచబడుతున్నారని, అనేకులకు సువార్తను ప్రకటిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. 11 నెలలు మన కుటుంబాలను, మన వ్యక్తిగత జీవితాలను, పరిచర్యను కాపాడి రక్షించి సమస్త విషయాలలో తన మహిమను విస్తరింపచేసి తన యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడైన యేసయ్యకు ముందుగా మేము శిరస్సు వంచి ఆయన నామంలో మీకు నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క 12వ మాసం అనగా ఆయన జన్మదిన మాసంలోకి మనం ప్రవేశపెట్టబడ్డాం. మరి ఇది కేవలము మనం యాంత్రికంగా, భౌతికంగా, నామకార్థపు క్రైస్తవులుగా, క్రీస్తు లేని క్రైస్తవులుగా మనము పండుగను ఆచరిస్తున్నామా, లేదా క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులుగా మనం పండుగను ఆచరిస్తున్నామా? దీనికి దానికి వ్యత్యాసం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కేవలము పైన స్టార్ పెట్టుకొని, ఇంట్లో చెట్టు పెట్టుకొని, ఇల్లంతా డెకరేషన్ చేసుకొని, నూతన వస్త్రాలు తొడుక్కొని, ఆ రోజు ఏదో మనకు తెలిసినటువంటి వ్యక్తులకు భోజనాలు పెట్టి సాయంత్రానికి పండుగ ఎటుపోయిందో అర్థం కాక జీవించే క్రైస్తవులు ఎక్కువగా మనకి కడవరి దినాల్లో కనబడుతూ ఉన్నారు. అందుకనే పత్రికల్లో రాస్తూ అంటాడు, పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఈ కడవరి దినాల్లో ఉంటారంట. ఇక నేను వాక్యాన్ని ముగించబోతూ ఉండగా మూలవాక్యం ఏమిటనగా యోహాను సువార్త 3:16, దేవుడు లోకానికి తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు. మనము లోకానికి ఏమి ఇచ్చాము? ఒక మాట ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే ప్రియులారా, మనము వండుకొని, మనం తిని, మనము ఆనందించి, మనం సంతోషించడం కాదు, లేని వారి కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, అన్యుల కొరకు, వారికి ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తులుగా మనము యేసయ్యను ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. కాబట్టి ఆ రోజున మరి ఆ యొక్క దూత వచ్చి గొల్లలకు తెలియజేసింది, ఇదిగో మీ కొరకు లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు అంటూ ఆయన గురించిన ఆనవాళ్ళు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మరి ఈ రోజున మనం ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుపుకుంటూ క్రీస్తు లేని క్రైస్తవులుగా క్రీస్తు పండుగను మనం ఆచరిస్తున్నామేమో. ఈ సంవత్సరమైనా మనము ప్రభును గట్టిగా విశ్వసించి ఏదో నమ్ముకున్నాంలే, అంగీకరించాంలే, ఉద్యోగానికి వెళ్తున్నాం, కుటుంబం జరిగిపోతా ఉంది, బిడ్డలు బాగున్నారు, అంత నెమ్మదిగా ఉందని అనుకోకూడదు. కానీ ప్రభు కొరకు మనం బ్రతకవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ యొక్క స్టార్ నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపించింది. ప్రభు ఉన్నటువంటి ఇంటికి వారిని తీసుకొచ్చింది. ఈ రోజున నువ్వు ప్రతి ఆదివారము చర్చికి వస్తూ ఆయన యొక్క పుట్టుక, శిలువ, మరణ, పునరుద్ధానాలు వింటూ ఎంతమందికి ఆయనను గురించినటువంటి సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ క్రీస్తును కలిగి మనము పండుగ ఆచరిద్దాం, నడిపించుకుందాం, సంతోషించి ఆనందిద్దాం. ఎందుకంటే తన సొంత కుమారుడిని ఇవ్వటానికి వెనుతీనటువంటి దేవుడు మనం ఏమడిగినా ఇస్తాడు. కేవలము క్రైస్తవులుగా చెప్పుకుంటూ, నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తూ ఈ లోకంలో ఉండే భౌతికమైనటువంటి అవసరతల కొరకు మనం ఎదురు చూడటం కాదు, కానీ ఇదిగో ఆత్మీయమైనటువంటి జీవితము కలిగిన వారమై, క్రీస్తును కలిగిన వారమై, క్రీస్తును ప్రకటిస్తూ మనము ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి, క్రీస్తును అందించాలి. అది ఎలా? ధన, మాన, ప్రాణముల ద్వారా మనము యేసయ్యను ఇతరులకు పంచిపెట్టాలి. అలా పెంచగలిగినప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ ఆచరించే బిడ్డగా, జరుపుకునే బిడ్డగా నువ్వు ఉంటావు. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి మీ కుటుంబాలలో ఆయన నిండైన మెండైన దీవెనలు ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్.